బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన కలకలం రేపుతోంది. హైత్ నగర్ లోని తన ఇంట్లో గన్ తో పేల్చుకున్నారు కృష్ణ చైతన్య. వెంటనే కామ్నేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ కు బానిసై కృష్ణ చైతన్య నష్టపోయినట్టు తెలుస్తోంది. భారీగా అప్పులు, ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నట్లు చెప్తున్నారు. న్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన కలకలం రేపుతోంది. హైత్ నగర్ లోని తన ఇంట్లో గన్ తో పేల్చుకున్నారు కృష్ణ చైతన్య. వెంటనే కామ్నేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ కు బానిసై కృష్ణ చైతన్య నష్టపోయినట్టు తెలుస్తోంది. ఇక భారీగా అప్పులు, ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నట్లు చెప్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ హైదరాబాద్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, అసలు ఏం జరిగింది? హైదరాబాద్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ అసలు ఆత్మహత్య ప్రయత్నం ఎందుకు చేశారు? అసలు ఏం జరిగింది? ఇప్పుడు ప్రస్తుతం అతను ఎలా ఉన్నాడు, ఏంటి? సోని, మనం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా ఎవరైతే ప్రజలు బెట్టింగ్ యాప్ బారిన పడకుండా పోలీసులు సూచనలు చేస్తూ ఉంటారు. బెట్టింగ్ యాప్ ప్రజలు ఆ బారిన పడకూడదు అంటూ కూడా చెప్తూ ఉంటారు. ఈ క్రమం లోపలనే ఆ పోలీసులే బెట్టింగ్ యాప్లకు బలైపోతున్నటువంటి దృశ్యాలను మనము హైదరాబాద్ లోనే రీసెంట్ గా కూడా చూసాము. అయితే ఇటు మధురానగర్ పిఎస్ లో కూడా కానిస్టేబుల్ ఈ యొక్క బెట్టింగ్ యాప్లకు బలై కానిస్టేబుల్ కూడా అయితే ఆత్మహత్య చేసుకున్న సంఘటన మరొక ముందే. అదే విధంగా అంబర్పేటలో చూసుకుంటే కనుక అంబర్పేటలో క్రైమ్ అయితే ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి ఎస్ఐ బెట్టింగ్ యాప్లకు పాల్పడి తన గన్ని కూడా మొత్తంగా కూడా తాకట్టు పెట్టినటువంటి ఇంకా వార్త మరొక ముందే రీసెంట్ గా ఇప్పుడు సంచలనంగా మొత్తంగా కూడా హైడ్రా కమిషనర్ గా అయితే ఆ విధులు నిర్వహిస్తున్నటువంటి రంగనాథ్ అయితే గన్మెన్ ఈ యొక్క బెట్టింగ్ యాప్లకు పాల్పడి భారీగా అప్పులు కూడా అయినట్టుగా తెలుస్తుంది. ఆ యొక్క అప్పుల నేపథ్యంలో ఇక బయట పడలేనని తెలిసేసి తన అయితే వ్యక్తిగత గన్ ఏదైతే ఉంటుందో, అయితే ఆ డ్యూటీలో ఇచ్చినటువంటి గన్ ఏదైతే ఉంటుందో ఆ గన్ తోని ఈ రోజు ఉదయం తనంతకు తాను షూట్ చేసుకోవడం జరిగింది. ఆ పరిస్థితిని గమనించినటువంటి కుటుంబ సభ్యులు హుటాహుటిన అయితే కామినేని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి మొత్తం సీరియస్ గా ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ కు బానిసైనటువంటి అయితే కృష్ణ చైతన్య అయితే భారీగా డబ్బును కూడా పోగొట్టుకున్నట్టుగా తెలుస్తుంది. భారీగా అప్పులు కూడా ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే కుటుంబ సభ్యుల నుంచి వస్తుంది. కాబట్టి ఆర్థిక సమస్యలతోనే సతమతం అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి ఆ చావు ఒక్కటే మార్గం అనుకురా మనస్తాపానికి గురైనటువంటి ఈ యొక్క కృష్ణ చైతన్య ఈ రోజు ఉదయం సూసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తూ ఉన్నాం. అదే విధంగా చూసుకుంటే కనుక ఈ యొక్క పోలీస్ శాఖలనే ఈ విధంగా బెట్టింగ్ యాప్లకు గురవుతున్నట్టు తీవ్ర కలకలం అయితే రేగుతుంది. తెలంగాణలో ఎక్కువగా పోలీస్ శాఖలో ఈ విధంగా బెట్టింగ్ యాప్లకు పాల్పడి ప్రాణాలకు కూడా కోల్పోతున్నారు. ఎవరైతే జనాలకు మొత్తం కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్ల జోలికి పోకూడదు అంటూ కూడా అయితే పోలీసులే చెప్పవలసిన వారు వాళ్ళే అడ్డదారుల అయితే మొత్తం ఈ విధంగా బెట్టింగ్ యాప్లకు బానిసలుగా మారుతున్నట్టు తెలుస్తుంది. దీనిపైన తీవ్రంగా ఇటు జనాలలో కూడా తీవ్రంగా సంచలనం కూడా రేగుతున్నట్టుగా తెలుస్తుంది. సోని, నాకు ముందు గన్మ్యాన్ ప్రవర్తన ఎలాంటి మార్పులు గమనించారు, ఏంటి అసలు? గత కొంతకాలంగా కూడా ఆయన మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఆసుపత్రికి చేరుకున్న తర్వాత ఇంకా సీరియస్ కండిషన్ లో ఉంది అంటూ కూడా చెప్తున్నారు. అయితే కానీ ఏ విధంగా ఎందుకు ఈ యొక్క బెట్టింగ్ యాప్లకు పాల్పడవలసిన అవసరం ఏమొచ్చింది, అప్పుల బారిన పడడానికి గల కారణాలు ఏది అనే కోణం లోపల కూడా ఇంకా ఆ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అక్కడ ఆ సంఘటన స్థలంలో కూడా ఆ గన్ కూడా లభించింది. గన్ కూడా గమనించి ఎన్ని రౌండ్లు కాల్పులు జరుపుకున్నాడు అనే కోణంలో పడుతుంది. ఇంకా పోలీసులు అయితే ఆ యొక్క వివరణ ఇంకా విచారణ చేస్తున్నారు కాబట్టి దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఆ యొక్క దర్యాప్తులో మెయిన్ గా చూసుకుంటే కనుక ఎన్ని రోజుల నుండి ఈ యొక్క వ్యవహారం కొనసాగుతుంది, ఎన్ని రోజుల నుండి ఈ యొక్క బెట్టింగ్ యాప్లకు పాల్పడుతున్నారు, బెట్టింగ్ యాప్లకు పాల్పడడానికి కారణాలు ఏవై ఉంటాయి అనే కోణం లోపల కూడా ఇంకా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రవీణ్, అలాగే ఈ ఘటనకు సంబంధించి మన ఎవరైతే ఉన్నారో రంగనాథ్ స్పందన ఏంటి? ఏమైనా ఇంతవరకు ఏమైనా అన్నారా, ఏమైనా చెప్పారా తన గురించి ఏమైనా? అయితే ప్రజెంట్ అయితే ఇప్పటికీ రంగనాథ్ సార్ అయితే ఇప్పటికీ కూడా అవైలబుల్ లేనట్టుగా తెలుస్తుంది. అయితే ఆ కామినేని ఆసుపత్రి దగ్గరికి పోలీసులు కూడా వెళ్లారు, కుటుంబ సభ్యులు కూడా వెళ్లారు. కుటుంబ సభ్యులని అయితే ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యులు ఒకవేళ ఆ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇది చేసుకున్నాడా అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా అవిర్వాలు సేకరిస్తున్నారు. భారీగా అప్పులు ఎక్కువైపోయాయి, మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు, తరచూ అయితే మనోవేదన పడేవాడు అంటూ కూడా
కొంత మేరకు సమాచారం వస్తుంది కాబట్టి దీని అన్ని క్లారిటీ ఇప్పుడు అక్కడ పోలీసులు అయితే వెళ్ళారు సంఘటన స్థలానికి కూడా అక్కడ ఉన్నటువంటి క్లూస్ కూడా సేకరిస్తున్నారు అయితే ఆయన ఫోన్ ఆధారంగా ఫోన్ లో ఉన్నటువంటి బెట్టింగ్ యాప్ల ఆధారంగా కానీ ఫోన్ లో ఉన్నటువంటి కానీ అక్కడ ఏ విధంగా అప్పులు చేశాడని కోణం లోపల ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది ఆసుపత్రి దగ్గర కూడా ఇంకా అతని నుండి కొన్ని వివరాలు కూడా సేకరిస్తున్నామంటూ కూడా పోలీసుల నుంచి సమాచారం అయితే వస్తుంది సార్. ఎస్ ప్రవీణ్, అలాగే విధి నిర్వహణలో ఒత్తిడి ఈ ఘటనకి ఏమైనా కారణం ఏంటొచ్చా లేకపోతే అతను ఆర్థిక పరిస్థితులు అనుకోవచ్చా? ఎస్ ఖచ్చితంగా సోని విధి నిర్వహణలో ఎలాంటి ఒత్తిడి లేదు కానీ బెట్టింగ్ యాప్లకు పాల్పడినట్టుగా కూడా ప్రాథమిక సమాచారం అయితే వస్తుంది. బెట్టింగ్ యాప్లతోనే అయితే ఆర్థిక ఇబ్బందులతోనే మెయిన్ గా ఆర్థిక ఇబ్బందులతోనే ఈ విధంగా తనంతకు తాను సూసైడ్ చేసుకోవడం అయింది అంటూ కూడా తెలుస్తుంది. కాబట్టి ఆర్థిక సమస్యలు ఈ విధంగా ఇంత అయితే ఆర్థిక సమస్యలు కూరుకుపోవడానికి గల కారణాలు మెయిన్ రీజన్స్ బెట్టింగ్ యాప్సే ఉన్నాయా ఇంకేదైనా ఫ్యామిలీ అయితే సమస్యలు కూడా ఉన్నాయనే కోణం లోపల ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్ కూడా రాబోతున్నట్టుగా కూడా పోలీసు అధికారుల నుంచి అక్కడ ఉన్నటువంటి బంధువుల నుండి కూడా ఆ సమాచారం సేకరిస్తున్నారు. కాసేపట్లో ఒక కీలకమైన ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉందంటూ తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.